ఇంకా ఆలోచించి పెద్ద గురించి మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు. అది ఆలోచించే 732 కిలోమీటర్లు ఒక కెనాలు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ తల్లిని మన కుప్పానికి మన ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు. 3600 కోట్ల రూపాయలు ఖర్చుతో. అది మనం మర్చిపోకూడదు. తద్వారా మన అన్నదాతలకి 6000 ఎకరాలకి నీరు అందిస్తున్నారు. అట్లానే 4 లక్షల మందికి మంచి నీటి సరఫరా ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అట్లానే కృష్ణ జలాలు ద్వారా 110 చిన్న చెరువులు నిండినాయి. ఇంకా కూడా అక్కడితో అయిపోయిందని నేను అన్ను. ఇంకా కూడా 400 చెరువులు ఉన్నాయి నిండటానికి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, నేనే మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకెంత ఆలోచనతో ఆయన ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం నీరు లేకుండా అందరం ఒక కుప్పమే కాదు, యావత్ భారతదేశం ఇలినో ఎదుర్కొంటుంది. దాని ద్వారా మనకి వర్షాలు ఈ సంవత్సరం ఎంతవరకు పడుతుందో మనందరికీ తెలియదు. మనం ఒట్టి వరుణ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, ఆయన కనుకరించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మండ్యాల మడుగు గ్రామం పంచాయతీలోని ₹1 కోటి ద్వారా సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు వేశారు. అట్లానే 30 లక్షల రూపాయలు ఖర్చుతో పూడిబడిన చెరువుని రిపేర్ చేశారు. 15 లక్షలతో ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ రిపేర్ చేశారు. ఇప్పుడు అన్నట్టు తప్పకుండా మీరు అన్న ఎలిమెంటరీ స్కూల్ గురించి తప్పకుండా నేను మన కలెక్టర్ గారికి చెప్పి ఏం చేయొచ్చో తప్పకుండా అది చేస్తాను. అట్లానే సూర్య ఫండ్ కింద SC ST కాలేజ్ సోలార్ ఫెన్స్ ఉచితంగా మన ప్రభుత్వం అందజేయబడుతుంది. అట్లానే తల్లికి వందనం ద్వారా ఈ గ్రామం ఒకటి గురించే నేను మాట్లాడుతున్నాను. 455 మందికి 68,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే పెన్షన్ ద్వారా 493 మందికి పెన్షన్ను లబ్ధి పొంది దీని ద్వారా 21,70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే అన్నదాత సుఖీభవ గురించి స్కీమ్ దగ్గర 493 మంది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడితోనే ఆగదు. మన ప్రభుత్వం ఏదో ఇచ్చేసాం గ్రామంతో మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకోదు. చంద్రబాబు నాయుడు ఏది అనుకున్నా తప్పకుండా అది గ్రామం వరకు అందేలాగా చూస్తారు. అట్లానే మార్కెట్ యార్డ్స్ కానీ మీ రోడ్ల మీద లైట్లు కానీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. తప్పకుండా అది కూడా నేను కలెక్టర్ గారికి చెప్తాను. చిన్న చిన్న రోడ్లకి 1-2 ఇళ్ళకి లైట్లు కూడా లేకుండా ఉన్నాయి. అది కూడా నాకు తెలుసు. నేను ఒకసారి కలెక్టర్ గారికి అది గుర్తు చేస్తాను. అట్లానే టూరిజం, ఈకో టూరిజం ద్వారా మన కుప్పం చాలా ముందుకు వెళ్తుంది. దాని ద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మన కుప్పం నియోజకవర్గంలో వాతావరణం చాలా బాగుంటుంది, పొల్యూషన్ ఫ్రీ. అదే సిటీలో ఉండేవాళ్ళు ఆ పొల్యూషన్ ఫ్రీ ఎక్కడుంది, మనకి ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది కొన్ని రోజులు సెలవులు కానీ అట్లాంటి ఊర్లు ఎత్తుకుతారు. తప్పకుండా మన కుప్పం ఆ మ్యాప్లో ఉంటుందని నేను తప్పకుండా అది నేను అనుకుంటున్నాను. దీని ద్వారా ఉద్యోగాలు లబ్ధి పొందుతారు మీ పిల్లలు. అది గుర్తుంచుకోండి. వాళ్ళకి ఆ టూరిజంలో హోటల్స్ వస్తాయి, పార్కులు వస్తాయి, వాటికన్నిటికీ మనుషులు కావాలి పని చేయటానికి. అట్లానే మీ పిల్లలకి ఉద్యోగాలు కావాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని దొరికే ఆ ఉద్యోగాలు మీరందరూ ట్రైనింగ్ అయి మీ పిల్లలు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే దేవా టెంపుల్స్ రిపేర్లు, అట్లానే
ఇప్పుడే నేను చెప్పాను 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ గ్రామ ప్రజలు దగ్గరలో ఉండాలని మీరు కోరుకోకూడదు. సిటీలో అయితే మీకు తెలీదు, నేను మీకు ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఏంటంటే సిటీలో అయితే బాంబే కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద సిటీలో ఉద్యోగాలు దొరికినప్పుడు వాళ్ళు 1.5 గంట 2 గంటల ప్రయాణాలు ఆ ఉద్యోగం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ సుఖం కోసం, పొట్ట నిండటానికి వాళ్ళంత దూరం ప్రయాణం చేస్తున్నారు. అట్లానే మీరందరూ కూడా మన గ్రామం పక్కనే ఉండాలని మీరు కోరుకోకూడదు. ఎక్కడ దగ్గరికి వచ్చిందో ఆ పెద్ద ఇండస్ట్రీలో మీరందరూ మీ పిల్లలు ట్రైనింగ్ అయ్యి స్త్రీలకు కూడా ఉద్యోగాలు అవుతాయి. మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ చూశాను, గార్మెంట్ ఇండస్ట్రీ. దాంట్లో ఏం లేదు, మా ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎట్లా మేము టైలరింగ్ కోర్స్ ఉచితంగా ఇస్తున్నామో మహిళలకి, దాంట్లో ఆ ఇండస్ట్రీలో మీరు మా ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు టైలరింగ్ ఉద్యోగం. అక్కడ మీ అందరికీ ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. అది మిమ్మల్ని అందరినీ కోరేది. మా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మహిళల కోసం చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ తప్పకుండా మహిళలు, అది ఉచితమే, దాంట్లో డబ్బు ఏమీ మేము ఛార్జ్ చేయం, మీ దగ్గర నుంచి మేమేమీ తీసుకోం. దాంట్లో మహిళలు చేరి తప్పకుండా మీరు ట్రైనింగ్ అయ్యి మీ కుటుంబం కోసం, మీ కాళ్ళ మీద మహిళలు మీకోసం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఫస్ట్ ముందల మీరు సుఖంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే మనం తిరిగి మన కుటుంబానికి స్త్రీలను సంతోషం వాళ్ళకి మనం పంచగలం. సో అందుకే స్త్రీలు ముందల మీ గురించి ఆలోచించండి. ఎప్పుడు మనం మన పిల్లలు కానీ మన భర్తల గురించి కానీ మనం కాదు, మీ గురించి, మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి. మీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మీరు 10 రూపాయలు స్వయంగా మీరు సంపాదించుకుని మీ భర్తని అడగకుండా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కాదా? అది నేను కోరేది ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి. సో మరొక్కసారి లేట్ అయినా ఇక్కడ మీరందరూ ఓపికగా కూర్చుని నా కోసం వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలకి, మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.